మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉదయం 9 గంటలకు భారత జాతీయ కాంగ్రెస్ చట్టం, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉదయం 9 గంటలకు భారత జాతీయ కాంగ్రెస్ చట్టం, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం నిర్వహించే వార్షిక సమావేశంలో రేపు సీఎం పాల్గొంటారు. ఇక ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణకు సంబంధించిన మంత్రులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ బాట పట్టనున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించే భారత జాతీయ కాంగ్రెస్ చట్టం, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం నిర్వహించే వార్షిక సమావేశంలో సీఎం పాల్గొనబోతున్నారు. సీఎంతో పాటుగా ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణకు చెందిన మంత్రులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50వ ఢిల్లీకి వెళ్తున్నారు. వరుసగా ఢిల్లీలోనే వరుస కార్యక్రమాల్లోనే పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో రేపు విజ్ఞాన్ భవన్ నిర్వహించేటువంటి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్, అదేవిధంగా వివిధ ఆర్టీఐ సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా పలువురు నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి వరుసగా ఢిల్లీకి పర్యటనలు కూడా ప్రతిరోజు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ మొన్నటికి మొన్న ఢిల్లీలో ఒకవైపు తెలంగాణకు సంబంధించిన కులగణనకు సంబంధించిన విషయంలో రీసెంట్ గా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం, ఏఐసిసి కార్యాలయం ఇందిరా భవన్ లో అనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి కులగణలో తెలంగాణ ఏ విధంగా చేశామో ఇక్కడ జరిగినటువంటి అనుభవాలను ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లి అక్కడ జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో, లీగల్ సెల్ కార్యక్రమాలకు సంబంధించి, అదేవిధంగా ఆర్టీఐకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ సెమినార్ సంబంధించి సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. దానికి తోడు త్వరలోనే మళ్ళా ఒకవైపు 4, 5, 6 వరుసగా 4-5 తేదీల్లో కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నారు. అక్కడ కూడా ఇప్పుడు బీసీల రిజర్వేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో పోరాటం చేయాలని, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని, అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల్ని కలిసి వినతి పత్రాలు ఇవ్వాలి, రాష్ట్రపతిని కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలి. దీనికి సంబంధించిన విషయంలో బీసీ రిజర్వేషన్ల పైన కేంద్రం పైన ఒత్తిడి పెంచడం కోసం కూడా మళ్ళీ వెళ్ళబోతున్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నారు. వంశీ. థ్యాంక్ యూ స్వామి.